ఒకప్పుడు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవారంటారు. తాజాగా కాకినాడలోని రాయుడుపాలెనికి చెందిన ఓ పెద్దాయన తనకు కాబోయే అల్లుడు ఎలాంటివాడో తెలుసుకునేందుకు వినూత్నంగా ఆలోచించాడు. ఆయన ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నాడా, మితిమీరిన వేగంతో వాహనం నడుపుతున్నాడా, మద్యం తాగి వాహనం నడిపేవాడా అని తెలుసుకునేందుకు 2 రోజుల కిందట కాకినాడ భానుగుడి వద్ద ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ 2 సిఐ డి రామారావును ఆశ్రయించారు. కాబోయే అల్లుడికి చెందిన ఓ కారు, ఓ ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ నంబర్లను సీఐకిచ్చారు. ఈ వాహనాలపై ఏమైనా చలనాలుంటే తన కుమార్తెకు ఇచ్చి పెళ్లి చేయనని చెప్పడంతో ఆ సీఐ ఆశ్చర్యపోయారు. భార్య చనిపోయింది, ఒక్కగానొక్క కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు అన్నీ చూసే అబ్బాయి చేతిలో పెట్టాలని అనుకుంటున్నా అని చెప్పి తన కుమార్తెపై ప్రేమను వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే క్రమశిక్షణ కలిగిన వాడని, తన కుమార్తెను బాగా చూసుకుంటాడన్న నమ్మకం ఉంటుందని చెప్పడంతో ఆ 2 నెంబర్లను యాప్లో తనిఖీ చేసి ఎలాంటి చలానాలు లేవని చెప్పడంతో ఆ పెద్దాయన సంతోషంగా వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచిస్తే కుమార్తెల భవిష్యత్తు బాగుంటుందని అంటున్న సిఐ రామారావు అంటున్నారు. ట్రాఫిక్ స్టాప్తో పాటుగా 26వ తారీఖున ఈవినింగ్ అవర్స్లో బాంబు జంక్షన్ వద్ద ట్రాఫిక్ నిర్వహిస్తుండగా సుమారు 55 సంవత్సరాలు వయసున్నటువంటి వృద్ధుడు మా వద్దకు ఒక స్లిప్ తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ స్లిప్లో ఒక మోటార్ సైకిల్ యొక్క నెంబరు, అదేవిధంగా ఒక కారు యొక్క నెంబరు, ఈ 2 నెంబర్లు తీసి ఈ 2 నెంబర్లకి ఏమైనా ట్రాఫిక్ చలనాలు ఏమైనా ఉంటే కనుక దయచేసి చెప్పండి చెప్పి మనం మెసేజ్ చేయడం జరిగింది. తర్వాత ఆ 2 వాహనాల యొక్క నెంబర్లు మేము చూడడం జరిగింది. చూసిన తర్వాత దాని మీద ఏమైనా ఓవర్ స్పీడ్ కానీ, యాక్షన్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కానీ, హెల్మెట్ పెట్టుకోకపోతే ఉన్నటువంటి చలనాలు కానీ, లేదా ఇతర ఏదైనా ట్రాఫిక్ వైలేషన్స్, మైనర్ చలనాలు కానీ, ఇటువంటి ఏమైనా చలనాలు కానీ ఉన్నాయనేటువంటి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా అతను డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమైనా వాహనాలను తాగి నడిపినటువంటి దాఖలాలు ఏమైనా కూడా పరిశీలించడం జరిగింది. అవన్నీ పరిశీలించుకొని ఎటువంటి చలనాలు ఏమైనా నిర్ధారించిన తర్వాత అతను చెప్పడం జరిగింది. అదే విషయం దాని విషయమే మేము అతని వివరణ అడిగితే అతను మాకు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మేము నా అల్లుడి కోసం నేను సంబంధం చూసుకోవడం కోసం ఆ అల్లుడి యొక్క వాహనం నెంబర్లు అన్ని కూడా చూడడం జరిగింది సార్. ఆ వాహనాల యొక్క నెంబర్లు చెప్పినట్లయితే కనుక అతను నిజ జీవితంలో కూడా ఏమైనా తాగి మధ్య నడిపినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నట్లయితే అవి కానీ, లేదా ర్యాషన్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేసినట్లయితే కనుక అటువంటి సందర్భాలు కానీ, హెల్మెట్ పెట్టుకోవడం వలన పడినటువంటి సందర్భాలు కానీ మీకు తెలియజేసినట్లయితే అది నాకు ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే రేపు పొద్దున అతను నమ్ముకొని నేను నా పాపని ఇస్తున్నాను. మా భార్య చిన్నప్పుడే చనిపోయింది. మా పాప చిన్న వయసులో ఉన్నప్పుడే మా భార్య చనిపోయింది. కాబట్టి నేను చిన్నప్పుడు నా పాపను నేను చాలా గారాభంగా పెంచుకున్నాను. సో దయచేసి మీరు ఈ చరణాలు చెప్పకపోతే నేను నమ్ముకొని అతను ఇచ్చినట్టయితే అతని యొక్క